బేసికలీ చదువుకున్నావు, ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నావు, దాని చుట్టూ వెంటనే పోకుండా The current education system is unable to guide them. వాళ్ళ కెపాసిటీస్ని అంటే ఎడ్యుకేషన్కే పరిమితం చేస్తున్నామా? ఇప్పుడు ఉమెన్ ఎంగేజ్మెంట్ ఎంత పవర్ఫుల్గా సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్ వచ్చిందో. ఇప్పుడు ఏ కూడా వచ్చింది, డీప్సీక్ అనండి, చాట్ జీపీటీ అనండి. సో నాలెడ్జ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం లేని పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు మనము ఒక యూత్ని తీసుకుంటే సమ్వేర్ 10th డ్రాప్ అవుట్, ఇంటర్లో డ్రాప్ అవుట్ అంటే వాడికి వచ్చి నాకు రాలేదంటే ఇవాళ డిప్రెషన్, లేదా ఫెయిల్ అయినా డిప్రెషన్. నేను చదివిన నాకు జాబ్ ఎందుకు రాదు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ గవర్నమెంట్. మరి ఎందుకు చదివించినావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. అంటే బేసిక్లీ అండ్ దెన్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ రాంగ్. ఒక జాబ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ అనేది కాకుండా లార్జర్ ఎంగేజ్మెంట్. మామూలుగా అయితే బీటెక్ చేసిన కానీ ర్యాపిడో నడుపుకుంటా అంటారు అని మళ్ళీ ఏం చెప్తారు, మా పేరెంట్స్ తెలియదు సార్ నేను చూసుకుంటాను పార్ట్ టైం. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే సాయిభాస్కర్ గారు. చెప్పండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇవాళ మనం మాట్లాడేది. ఓకే. ఏంటంటే యూత్ రోల్ కానీ ఇన్ ద సొసైటీ, దేర్ ఆస్పిరేషన్స్, దేర్ ఫ్యూచర్. సో మనం ఇప్పుడున్న పాలసీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్కిల్స్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ వాళ్ళ గోల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రకంగా మీట్ అవుతాము, ఇవి మనం ఇద్దరం ఈరోజు డిస్కస్ చేయాల్సిన అంశాలు. సో యూత్కి జనరల్గా ఇన్స్పిరేషన్ ఎర్లియర్ జనరేషన్ అని అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ హిస్టరీ, అంతే కదా. రెండోది వాళ్ళ ఒక ప్రజెంట్ రోలు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఛాలెంజెస్ తోటి వాళ్ళది ఎక్కువ మటుకు డిసైడ్ అవుతుంది. అంటే ఒక్కొక్క టైం పీరియడ్లో ఇండస్ట్రియలైజేషన్ ఉన్నప్పుడు యూత్ అందరు కూడా ఇండస్ట్రియల్ అప్రోచ్లో అంటే జాబ్స్, అలాంటి ఎడ్యుకేషను అట్లా పోయారు. తర్వాత ఈ రెగ్యులర్ జాబ్లు ఇవన్నీ వచ్చినాయి ఇండస్ట్రియల్ మూవ్మెంట్ తర్వాత. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ కూడా ఆటోమేటిక్ అవుతుంది, ఆటోమైజేషన్ అంటాం. తర్వాత స్కిల్స్ వాట్ దే ఆర్ లెర్నింగ్, హౌ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ టు ద ఫ్యూచర్ అనేది లిమిటేషన్స్ అవుతున్నాయి. అడాప్టేషన్ అంటాం కదా, దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అండ్ వెరీ ఫాస్ట్లీ నీడెడ్ అని అవుతుంది. డిస్రప్షన్ జరుగుతుంది కాబట్టి టెక్నాలజీ. సో అట్లా మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ ద కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అనేబుల్ టు గైడ్ దెమ్ అని కూడా అనిపిస్తుంది, ఫెయిలింగ్ టు గైడ్ దెమ్ అని ఇన్ ప్రాపర్ డైరెక్షన్. రెండోది ఏంటంటే ద లర్నింగ్ అనేదానికి అన్ఎండింగ్ అనే కాడికి కూడా వచ్చారు. స్కిల్స్ కూడా మనం కూడా ఒక ఏజ్ వచ్చినాక కూడా రోజు కొత్తది నేర్చుకోవాల్సిన అవసరం వస్తున్నది. అంటే విత్ చేంజింగ్ టైమ్స్ ద వాట్ వీ నో ఈజ్ ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ అస్ టు సర్వైవ్ ఇన్ టు ద నెక్స్ట్ డే ఆల్సో, సమ్టైమ్స్ వెరీ ఫాస్ట్ చేంజింగ్. ఇప్పుడు ఏ కూడా వచ్చింది, డీప్సీక్ అనండి, చాట్ జీపీటీ అనండి, గ్రాక్ 3 అనండి, ఇట్లా చూసుకుంటే క్లౌడ్ కానీ, పర్ప్లెక్సిటీ, మెనీ మోర్ అబౌట్ టు కమ్. సో థింకింగ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్, ప్లానింగ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్, డీప్ సర్చ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ గ్రేట్ థింగ్, ఇట్ ఈస్ డూయింగ్. బట్ డూయింగ్ ఈజ్ డూయింగ్. సో నాలెడ్జ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం లేని పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు. అంటే ఆన్ ది స్పాట్ యూ కెన్ గెట్ ద నాలెడ్జ్. ఇంతకుముందు ఒక గురువు కావాలి, లేకపోతే సింథసైజ్ చేసి ద బెస్ట్ నాలెడ్జ్ కెన్ కమ్ టు యూ ద క్వశ్చన్ యూ ఆస్క్. సో అట్లా ఆ లిమిటేషన్స్ ఏం లేవు యూత్కి. బట్ స్టిల్ కంప్లీషన్ అని అంటాం కదా, కంప్లీషన్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక హానరబుల్ లైఫ్. నేను చదివిన నాకు జాబ్ ఎందుకు రాదు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ గవర్నమెంట్. మరి ఎందుకు చదివించినావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. ఇప్పుడు మనం ఇంటికాడ కూర్చుంటే ఏదో పని చేస్తుంటే చైల్డ్ లేబర్ అని పట్టుకోయి స్కూళ్ళల్లో వేసినాం. మళ్ళీ మనమే ఫెయిల్ అని చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టి మళ్ళీ గొడ్లం కాసుకోపోరా అన్నాం. అంటే యు ఆర్ ఫెయిలింగ్ కదా.
Your system is not going with the strength of the person rather than failing and only passing a few. How can there be a society where they will pass few, they fail majority? అంటే ఇప్పుడు మనకి యూత్ని 3 యాంగిల్స్లో పరిచయం. ఒకటి నాలెడ్జ్ ఎకానమీ, ఏదైతే ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీ చుట్టూనే ఎక్కువ గ్రో అవుతుంది. రెండవది మనం యూత్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కెపాసిటీస్ని అంటే ఎడ్యుకేషన్కే పరిమితం చేస్తున్నామా, లేక అసిమ్యులేటింగ్ దమ్ విత్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రియల్ గ్రోయింగ్ ఎకానమీ దృష్టిలో చేస్తున్నామా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అది ఒక యాంగిల్. రెండవది వాళ్ళ వెల్ఫేర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం యూత్ అంటేనే ఇట్ ఇస్ నాట్ వాళ్ళ వెల్ఫేర్ అది. సో వాళ్ళని వైడర్ ఆపర్చునిటీ దిశగా తీసుకెళ్ళాలి. అంటే మనం చూస్తే పాలసీ పరంగా చూస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, అలానే యూత్ అండ్ స్పోర్ట్స్ యూత్ పాలసీ ఉంది. ఇవన్నీ కూడా స్క్యూడ్గా అంటే బేసిక్గా ఒకటి ఇంటర్ కనెక్టెడ్నెస్ మిస్సింగ్. రెండవది మనకి గతంలో ఈ మినిస్ట్రీలో యూత్ని నెహ్రూ యువ కేంద్రం అన్నది అది చాలా ఆల్మోస్ట్ స్తబ్దతకు గురైంది. సో అంటే వాళ్ళని ఆర్గనైజ్ చేసి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా చూస్తున్నది స్పోర్ట్స్ వైపు కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంచెము ఈ మధ్య కాలంలో ఆర్గ్యుమెంట్స్ రిచ్ మ్యాన్ అంతేలే, ఒక బ్యాట్ కొనాలంటే కూడా అని రిచ్ పర్సన్ రిచ్ ఉమెన్ ఈవెన్ కనెక్షన్స్ అంటారు, సెలెక్షన్స్ అంటే ఇవన్నీ అది అవుతుంది. అంటే వైడర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఎడ్యుకేషన్ పాలసీ ఈ యూత్ పాలసీస్ కానీ ఒక అని ఉండే, ఈవెన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే, వేర్ ఆర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లీడర్షిప్ అది అంటే మీరు ఇంకొకటి లీడర్షిప్. సో వాళ్ళని లీడర్స్గా చేయాలి. అంటే ఇక్కడ మనము 3 pronged స్ట్రాటజీ అవసరం నేను అనుకుంటుంది. వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళని ఎంగేజ్ చేయాలి సొసైటల్ ప్రాసెస్లో లార్జ్లీ. ఎందుకంటే మన సొసైటీ పొలిటికల్ ప్రాసెస్లో కానీ, సోషల్ దీంట్లో కానీ, ఎకానమీలో కానీ, విత్ ఇన్ లోకల్ డెవలప్మెంట్లో కానీ, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ దే నీడ్ టు బి ఎంగేజ్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఉమెన్ ఎంగేజ్మెంట్ ఎంత పవర్ఫుల్గా సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్ ద్వారా వచ్చిందో అంతకంటే 10 రెట్లు 100 రెట్లు స్టైల్లో చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే ఐ థింక్ దే హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. అది ఇంపార్టెంట్. సో కానీ ఇక్కడ ఇంకొకటి వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం, ఎంగేజ్ చేస్తున్నాం, కానీ వాళ్ళకి ఎకానమీలో అసిమ్యులేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ పొలిటికల్ ప్రాసెస్ కానీ, సొసైటల్ ప్రాసెస్లో కానీ. సో వాళ్ళు అసిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసిమ్యులేట్ అంటే ఏంటంటే ఎకనామిక్ కాకపోతే అసిమ్యులేట్ అవ్వాలి. పొలిటికల్ అంటే వాళ్ళు లీడర్షిప్ రోల్, మీరు ఏదైతే పాయింట్ లీడర్షిప్ అన్నారో ఆ లీడర్షిప్ చేయాలంటే అసిమ్యులేట్ కావాల్సింది. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. కానీ మనం డెవలప్మెంట్ ప్రాసెస్ గత 3-4 డికేడ్స్గా చూస్తే కూడా చాలా మినిమలిస్టిక్ అప్రోచ్ యూత్ వైపు ఉంది. అంటే ఎడ్యుకేషన్ కాలేజ్లో చదువుకుంటారు, ఏదో ఎంప్లాయ్మెంట్ వస్తుందని. ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా మనము అది కూడా గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు కాలేజ్ సెలక్షన్లన్నీ పోతారు, బట్ ఎనీ డే దే క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్ అంటే లాజికల్గా, అండ్ దే హ్యావ్ టు సర్చ్ ఫర్ న్యూ జాబ్స్. అండ్ ఎస్పెషల్లీ యూత్ కూడా కొన్ని ఏళ్ళు అయినాక మళ్ళీ ఒక మిడిల్ ఏజ్ వస్తారు కదా, దెన్ దే సఫర్ మోర్ యాక్చువల్లీ. ఎందుకంటే వాట్ దే థింక్ ఈజ్ ఎ కంఫర్టబుల్ ఏరియా ఫర్ దెమ్ టు ఏమంటాం లైఫ్లో ఐ గాట్ అంటాం కదా, ఐ హ్యావ్ ఎ కెరీర్. నెక్స్ట్ లెవెల్ కాకపోతే ఎంత గ్రో అయినా థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్. ఈ అడాప్టేషన్ ఈజ్ వెరీ హై అంటే రిక్వైర్మెంట్ యూత్కి, యూతే కాదు అందరికీ కూడా, ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా అది అవుతున్నది. అండ్ సి ఒక మాట అంటుండే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని, ఉల్టా మన జమానాలో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అట్లా ఉంటుంది, యూ షుడ్ పర్ఫామ్ మెనీ థింగ్స్ అన్న కాడికి వచ్చింది. అందుకే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇట్లా కొన్ని ఇంట్రడ్యూస్ చేసారు. స్కిల్స్ కూడా ఐ థింక్ ఇప్పుడు మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు టైప్ రైటింగ్ అని పోయేటోళ్ళము, షార్ట్ హ్యాండ్ అనేటోళ్ళము. అంటే దెర్ వేర్ మెనీ అదర్ థింగ్స్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ వీ యూస్ టు లెర్న్.
సో అట్లా ఐ థింక్ ఇవాళ అయితే కంప్యూటర్ వచ్చా అంటారు కానీ నీకు టైపింగ్ వచ్చా అని అన్నారు. ఒకేళ్ళతోటే మొత్తం కంప్యూటర్ ప్రోగ్రాంలు చేసే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ఎగ్జాంపుల్ సో అన్నేళ్ళు వాడితే కదా మనకి రెస్ట్ దొరికేది. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్లా వీ హ్యాడ్ టు సమ్ మోటివేట్ దెమ్ అండ్ వీ హ్యాడ్ టు టెల్ దెమ్ దట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ కంటెంట్ అంటాం కదా మనం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటాం కదా. ఆ ప్రెజెన్స్ రావడానికి అంటే ఆ రకమైన ఒక అటిట్యూడ్ రావడానికి వాళ్ళకు వీ కెనాట్ మేక్ దెమ్ నువ్వు మెడిటేషన్ చెయ్యి, నువ్వు యోగా చెయ్యి, నువ్వు అది చెయ్యి అనేటట్టు కూడా లేదు అందరి యూత్ని. ఎవ్రీ యూత్ ఈజ్ నాట్ సేమ్. అడాప్టేషన్ అన్నిట్లో ఉండదు. అంటే ఇది కూడా ఒక పాత అనుకుంటారు మనం అంటే జనరల్గా. అట్లనే సర్వీస్ సైడ్ వద్దామంటే కూడా దెర్ ఈజ్ నాట్ మచ్ ఫర్ ద యూత్. మనం చేసినట్టు జమానా లేదంటే అది ఆప్షన్స్ ఎక్కువ ఉండే. సో ఇప్పుడు అంత సర్వీస్ చేయనీకి కూడా లేదు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ క్లోజింగ్ ఆల్సో యూత్ రిలేటెడ్. యూత్ క్లబ్స్ అని చూసిన నేను యాక్చువల్గా గ్రామాలల్లో యూత్ వెల్ఫేర్ అసోసియేషను, నేతాజీ అని, సుభాష్ చంద్రబోస్ అని రకరకాల పేర్లు పెట్టుకొని ఊర్లలో ఉండే యూత్ గ్రూప్స్. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అవి చాలా ఇన్ఫార్మల్. లేదు, స్ట్రాంగ్ ఉండే. అసలు ఊర్లలో యూతే కనబడదు ఇప్పుడు. ఇప్పుడు ఊర్లలో పోతే పిల్లలేమో హాస్టల్లోకి పోయారు, యూత్ ఏమో కనబడకుండా తిరుగుతారు. ఏదో పండుగ వచ్చిన రోజు అది ఏదో ఫ్యామిలీతో కనబడతారు కానీ బట్ దే హ్యావ్ బికమ్ వెరీ రేర్ థింగ్ అన్నట్టు. ఎస్పెషల్ కొన్ని ఏరియాస్లో ఓ గ్రామానికి వెళ్ళి మీరు పిలవండి ఓ మీటింగ్ అని. మూసీ మీద నేను పోయినప్పుడు పిలిస్తే ముసలోళ్ళే ఉన్నారు, యూత్ ఏడుంటారు, యూతే కనబడరు. టౌన్స్ కన్నా వెళ్ళిపోయారు, వేరే దేశాలకైనా వెళ్ళింటారు, ఎటన్నా పోయి ఉంటారు. కానీ ఇంకోటి అలా ప్రాబ్లం ఏంటంటే ఊర్లో ఉత్తా కనబడితే ఇజ్జత్ ఉండదంట యూత్కి. నువ్వు ఏడన్నా పో కానీ ఇక్కడ ఉత్తా కనబడకనే కాడుకొచ్చారు పేరెంట్స్ కూడా. ఇంట్లో ఉంటే కూడా ఉల్టా అది నెగిటివిటీ అవుతున్నది కళ్ళ ముందట ఉత్తగా ఉంటే కూడా. అండ్ పేరెంట్స్ దట్ రిలేషన్షిప్ ఇంతకుముందు ఫ్యామిలీ అని ఒక యూనిటీ ఉండే కదా, ఒకటి కోయిజినెస్ ఉండే. అఫ్కోర్స్ కరోనా టైంలో కనబడి ఉంటుంది కొంచెం ఉల్టా రివర్స్ మైగ్రేషన్లో. బట్ అగైన్ మళ్ళా దే ఆర్ మూవింగ్ అవుట్. అంటే న్యూక్లియర్ అంటాం కదా మనం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి యూత్ కూడా ఎందుకు హైదరాబాద్లో ఉంటే కూడా తల్లిదండ్రులు ఒక దగ్గర ఉన్నారు, పిల్లలు ఇంకో దగ్గర ఉన్నారు, ఏది రెంట్కి తీసుకొని. ఒకటే హైదరాబాద్లో కూడా ఇంకా పెళ్ళి కాకముందే, పెళ్ళి కాకముందు కూడా విడిగుండేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు యూత్ వితౌట్ బీయింగ్ విత్ దర్ పేరెంట్స్. అంటే అమెరికన్ కల్చర్ అని ఒకటి అంటాం మనము, ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే నేను చూసిన కొంతమంది యూత్ పాపము, సార్ నేను మామూలుగా అయితే బీటెక్ చేసిన కానీ ర్యాపిడో నడుపుకుంటా అంటాడు. అని మళ్ళీ ఏం చెప్తాడు, మా పేరెంట్స్ తెలియదు సార్ ఇది నేను చేసుకుంటా పార్ట్ టైం అంటాడు. ఇదే ఇండిపెండెన్స్. ఒక ఆయన జొమాటో చేస్తాడు, ఒక ఆయన జెప్టోలో చేస్తాడు, ఒక ఆయననేమో ర్యాపిడోలో చేస్తాడు, ఒక ఆయన చేయొద్దని కాదు. యాక్చువల్లీ దట్ గేవ్ మోర్ ఇండిపెండెన్స్ టు ద యూత్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అట్లీస్ట్ దీస్ జాబ్స్ ఆర్ హానరబుల్ లాజికల్గా చూస్తే. వాళ్ళకున్న బేసిక్ స్కిల్ ఏంటి, డ్రైవింగ్ ఒకటే కదా, డ్రైవింగ్ తర్వాత టైం మేనేజ్మెంట్. అందులో కూడా ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ యూత్కి. నేను చూసిన ఒక ర్యాపిడో నడిపే యూత్ ఉంటాడు కదా, ఆయన భుజం మీద ఎంతమంది చేతులు వేస్తారు, కూర్చున్న ప్రతి ఒక్కటి చేయేస్తుడే కదా. అండ్ దే ఆర్ టాలరేటింగ్. అండ్ ఎన్నో సైకాలజీలో మనుషులు ఇంత చిన్న ఏజ్లో దే ఆర్ డూయింగ్ ది సర్వీస్ లాజికల్గా, బట్ స్టిల్ దే ఆర్ ఆల్సో టాలరేటింగ్ డిఫరెంట్ క్లయింట్స్. అంత ఇది ఏం అనిపించలే నాకు అంటే వాళ్ళ ఏజ్కి. అండ్ దే ట్రావెల్ అక్రాస్ ద సిటీ. అండ్ ఫైనల్గా ఏంది, నేను ఐ హ్యావ్ మై ఓన్ మనీ అనే ఒక ఇది ఉన్నది కదా, కాన్షియస్నెస్ దట్ మేక్స్ దెమ్ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ కుడ్ బి వెల్ ఆఫ్ ఆల్సో, కానీ నా పేరెంట్స్ని అడుగుతలేను అని ఉంటుంది కదా ఒక కాన్ఫిడెన్స్. ఐఎమ్ నాట్ మచ్ డిపెండెంట్ అని ఉంటుంది కదా, అట్లా ఉన్నారు. బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఈక్వల్లీ ఏబుల్ టు మీట్ సచ్ రిక్వైర్మెంట్స్ అని అనిపిస్తుంది. సో ఇందులో ఐ థింక్ యూత్కి మనకు బియాండ్ కాలేజ్ ఆల్సో సమ్ స్పెసిఫిక్ స్పేసెస్ క్రియేట్ చేయాలి వేర్ దే క్యాన్ హ్యావ్ సమ్ టైమ్ టు థింక్. ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ అంత ఘోరము ఇంకేముంటుంది.
క్యాంపస్ రిక్రూట్మెంట్ యాజ్ ఏమంటాం షార్ట్ కట్ యాజ్ ఊర్లో పిల్లగాన్నో ఒక ఏజ్ రాగానే పెళ్లి చేసేస్తారు చూడు టక్కున, వితౌట్ ఈవెన్ థింకింగ్ వాట్ దే కెన్ డూ, హౌ మచ్ దే కెన్ స్టడీ అని ఆలోచన చేయరు. ఎవరో అంటారు గా పిల్ల బాగుందంటే వెంటనే చేసేస్తారు చూడు, కరోనా మ్యారేజ్లు అయినా ఏమన్నా ఆ టైప్ కాదు ఇది. క్యాంపస్ రిక్రూట్మెంట్ సేమ్ థింగ్. నువ్వు క్యాంపస్లకించి బయటికి రాకముందే, నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే యు ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. మేబీ బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసి ఉంటారేమో, నీకు చేసే అవకాశం కూడా లేదు. అండ్ యూఆర్ గెటింగ్ ఇన్ దట్ లూప్ ఆఫ్ ఈఎంఐస్. అండ్ యూత్కి ఇంకా ఛాన్స్ ఏడు ఉన్నది బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేయనికే, ప్రపంచాన్ని చూడనీకే. ఐ థింక్ ఒక 1 year వాళ్ళకు అవకాశం ఇచ్చి, ఫెలోషిప్ లాగా ఇచ్చి గవర్నమెంట్, వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ యూ ఎక్స్ప్లోర్ అనాలి, బేసిక్ ఇవ్వాలి. వెరీ గుడ్ ఐడియా. అండ్ రెసిడెన్షియల్ కూడా వాళ్ళకైనా ఉండనీకి వస్తే, ఇప్పుడు వైఎంసీఏలానే ఉండే మనకు, అంటే తక్కువ పైసలలో ఉండేటట్టు యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని ఉండే. ఉన్నాయి బట్ దే ఆర్ నాట్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అంత కనబడాయి. బట్ అట్లీస్ట్ దే గేవ్ ఏ స్పేస్ యూత్కి, అంతే కదా. ఆడికి వెళ్ళి మినిమం ఏదో కొన్ని పైసలు ఇస్తే ఆడు ఉండడానికి ఒక అవకాశం ఉంది. ఐ థింక్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ సెంటర్స్ క్రియేటెడ్ ఈ ప్లేస్లల్లో. ఆ యూత్కి అక్కడ వెళ్ళి, లైక్ మీరు వేరే కూడా అన్నారు, లైక్ స్పోర్ట్స్ అనండి, ఆర్ట్స్ అనండి, దే కెన్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్ దట్ దే వాంట్ టు. అది నేను బ్యాక్ ప్యాకర్స్ అని చూసిన యూత్, ఫారెన్ యూత్లో. వాళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ ఒక 22-23 ఏళ్ళు కాగానే వాళ్ళకంటే మినిమం పైసలు ఉంటాయి, డెవలపింగ్ కంట్రీలో సర్వైవ్ అవుతారు. ఓ బ్యాక్ ప్యాక్ వేసుకొని మినిమం పైసలతోటి తిరుగుతుంటారు మొత్తం. ఎవరైనా ఫ్రెండ్ ఉన్న తీసుకొని ప్రపంచంలో 4-5 దేశాలు తిరిగి వస్తారు. తిరిగి వచ్చినాక మళ్ళీ చదవాలంటే చదువుతారు, లేదా పని చేయాలంటే చేస్తారు. అది ఎంత పర్ఫెక్ట్. ఈ ఎక్స్ప్లోరింగ్ బియాండ్ అని అంటాం కదా, యు ఆర్ కంటిన్యూస్లీ ఎడ్యుకేటింగ్. అండ్ సడన్లీ ఒకరోజు డైరెక్ట్ జాబ్ అని తెల్లారి జాయిన్ అయ్యే బదులు కొంతమందికి డైరెక్ట్ జాబ్ రావడం తప్పేం కాదు, కానీ రానోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి స్కోప్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, కోర్స్ మీద కోర్స్ అని చెప్పి ఇది కాగానే మళ్ళీ ఒక కోర్సు జాయిన్ అవుతారు కొంతమంది యూనివర్సిటీలు ఉత్తగానే. దాని పేర్లు కూడా పెట్టారు, ఫుడ్ కోర్స్ అని చెప్పి. ఏం లే, అటెండెన్స్ అటు ఇటు వేస్తారు, అది ఫుడ్ హాస్టల్ దొరుకుతుంది, నడుస్తూనే ఉంటుంది. సో ఈ స్పేస్లో ఎందుకు క్రియేట్ చేయాలి ఇట్లాంటి? ఇంకొకరికి అవకాశం కూడా పోయింది, సీట్ కూడా పోయింది. సో అట్లా కాకుండా ఐ థింక్ నేచర్ కనెక్ట్ ప్రోగ్రామ్స్, తర్వాత హ్యుమానిటీ రిలేటెడ్ సర్వీసెస్, తర్వాత నేచర్ అంటే అన్నీ వస్తాయి, బయోడైవర్సిటీ కానీ అన్నీ, ప్రతి ఒక్కటి కూడా ఇంటిగ్రేటెడ్ వస్తుంది. లేదా క్లైమేట్ చేంజ్ లాంటివి, డిజాస్టర్స్ లాంటివి, ద మేజర్ అప్కమింగ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే లైక్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దట్ ఈజ్ వన్ కేటగిరీ యూత్కి మనము బియాండ్ ఇయనికే బిగినింగ్ నుంచి. కానీ దాని మీద కూడా వీ హ్యావ్ టు క్రియేట్ అదర్ స్ట్రీమ్స్ లైక్ అర్త్ లీడర్స్ అనేది మనం ఇట్ ఐ హ్యాడ్ బిన్ సజెస్టింగ్. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ ఈరోజు కూడా ఒకటి మనకు అలాంటిది ప్రోగ్రామ్ చేసినాం. సో వేర్ వీ టేక్ యూత్ ఇన్ టు ద నేచర్ అండ్ వీ కనెక్ట్ దెమ్ టు ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ఇవన్నీ. అండ్ వీ ఆల్సో మేక్ దెమ్ టు సెట్ దేర్ గోల్స్ ఫర్ ది అర్త్. సో ఇది డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ థింగ్స్. సో ఇలాంటివి కూడా మనము వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ అనిపిస్తుంది. దే డెఫినెట్లీ దే ఫీల్ మీరు ఇక్కడ వెరీ హ్యాపీ. చెప్తున్నది, ఐ థింక్ యూ షుడ్ గివింగ్ దెమ్ సమ్ ఆపర్చునిటీ టు డిజైన్ దేర్ లైఫ్. కరెక్ట్. బేసికలీ చదువుకున్నావు, ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నావు, దాని చుట్టూ వెంటనే పోకుండా నాది నేనేం చేయాలి, నా ఏంటి, నాకు పాత ఏంది, ఇవన్నీ ఎన్నుకోవడానికి వాడికి కొంత టైం ఇవ్వాలి. అలానే సెకండ్ క్రిస్టి మీరు చెప్పింది, క్రీమీ లేనంత క్యాంపస్ ఇంటర్వ్యూ తీసుకుంటారు, మిగిలిన ఇంజనీరింగ్ అనే కదా డిఫరెంట్ ప్లేసెస్లో. వాళ్లకు చాలా ఇంటెన్సివ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఒకటేమో అంటే వాట్ వీ కెన్ డూ అనేది, అది మీరు చెప్తున్న ప్రాసెస్తో పాటు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ సో దట్ దే కెన్ ఆన్ పార్. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ మార్క్స్ కదా, బేసిక్గా స్కిల్. ఇప్పుడు మనం చూస్తే చాలామంది డిస్కంటిన్యూ చేసే వాళ్ళు దే బికమ్ గ్రేట్ లీడర్స్, అంటే ఎంటర్ప్రీనర్స్ ఆల్సో. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే
వాళ్ళు నేర్చుకుంది దేన్ని నేను అప్లై చేసుకొని ముందుకెళ్ళాలనేది చేయాలి. తర్వాత అడిషనల్ స్కిల్లింగ్ జరగాలి. అవి కూడా ఏదో ఇప్పుడు మీరు చాలా స్కిల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టేసి ఒక వ్యవస్థలకి అవుట్ సోర్సింగ్ చేస్తుంది. ఆ క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడం లేదు, ఆ ప్లేస్మెంట్స్ లేవు. ప్లేస్మెంట్స్ అయినా కానీ ఏదో మనకి పేపర్ మీద చూపెట్టడానికి వాళ్ళ అక్కడ రిటెన్షన్ లేదు. వాడు మళ్ళా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఫిట్ కాకుండా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి బేసిక్ ఎంటైర్ సిస్టమ్ని ఒకసారి పెట్టిన స్కిల్లింగ్ ప్రోగ్రామ్ తప్పు కాదు, కానీ దాని హౌ యూఆర్ మేనేజింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అలానే గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి యూత్ ఎంపవర్మెంటు, ఎంగేజ్మెంటు, తర్వాత వాళ్ళ స్కిల్లింగ్ కానీ ఎన్నిట్లో అంటే రిఫ్రెషర్ కోర్స్ అని ఉంటుంది మామూలుగా ఇన్ సర్వీస్ వాళ్ళకు. ఈ స్కిల్ సెంటర్స్ కూడా ఎట్లుండాలంటే ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ రిలేషన్ అనాలి. లైక్ మనము టెక్స్టైల్ డిజైనింగ్ అంటాం. ఇనీషియల్ డిజైనింగ్ ఒక కంప్యూటర్ బేస్డ్ వచ్చి ఉంటాయి, దాని మీద అప్గ్రేడెడ్ వస్తాయి కదా. అంటే సేమ్ వ్యక్తి ఈ షుడ్ హ్యావ్ దట్ కనెక్టివిటీ విత్ దట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్స్ టు గెట్ బ్యాక్ అండ్ అప్గ్రేడ్ ఆ ఛాన్స్ ఇవ్వాలి మనం. సి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ కాలేజ్, ఇన్స్టిట్యూషన్, స్కూల్, ఎనీథింగ్ ఏడెండ్ అవుతున్నాయి అంటే మేము సర్టిఫికేట్ ఇచ్చినాం, పంపించినాం. ఇఫ్ సంబడీ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ మా క్రెడిట్ అంటారు. ఇఫ్ సంబడీ ఈజ్ ఎ ఫెయిలియర్ అండ్ ఈజ్ బికమ్ యాంటీ సోషల్ ఇన్ ద సొసైటీ, మేమైతే అందరూ బాగా చెప్పినాం, నేను ఒక్క ఇట్లా తయారైండి అని అంటాం. సి వీఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫెయిలియర్ ఆఫ్ ఏ క్యాండిడేట్. అంతే కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం చేసినప్పుడు ఒక నట్టు బోల్ట్ చేసినా కానీ దాని ఒక లైఫ్ అని ఒకటి ఉంటుంది. లైఫ్ అంటే హ్యూమన్ లైఫ్ ఏంది, 60 ఏళ్ళు అనుకుందాం మినిమం, అంటే లైవ్లీహుడ్ రిలేటెడ్ది. సో ఆ ఎన్ష్యూర్ అయితే చేయాలి కదా, గ్యారంటీ అనేది చేసే బాధ్యత ఎవరిది? ఆ గురువులకు ఆల్వేస్ లింక్ కావాలి కదా. ఇప్పుడు ఆ గురువుని ఎంతమంది పిల్లల్ని మీ దగ్గర చదివారో మీరు పేర్లు చెప్తారా అంటే చెప్తారా? ఏదో 2-3 టాప్ ఉన్న పిల్లల పేర్లు చెప్తారు. ఆ 2-3 కోసం మనం లేము కదా. సో ఈ రిలేషన్ లేదు. ఈవెన్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నో రిలేషన్ ఆర్ ద టీచర్స్ హ్యావ్ నో రిలేషన్షిప్. ఎర్లియర్ దేర్ వాజ్ రిలేషన్షిప్ బియాండ్. ఈవెన్ ప్రౌడ్గా పిల్లలు కూడా చెప్పేటోళ్ళు, ఐ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్, ఐ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. ఈవెన్ అరిస్టోటల్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్ వాజ్ సంథింగ్ లైక్ రిలేషన్షిప్, ఇట్ కంటిన్యూడ్ మనకు. ఈవెన్ మనకు కూడా మహాభారతంలో, రామాయణంలో చూస్తే గురువు వాజ్ లైఫ్ లాంగ్ కదా. సో ఇది కూడా మేజర్ గ్యాప్ అనిపిస్తుంది యూత్ లైఫ్లో. సో సమ్వేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సిస్టమ్స్, ఐ డోంట్ నో వెదర్ ఇక్కడ ఇంటిగ్రిటీ అనే ఒక పదం కూడా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీకి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరూ అంత రెడీగా ఉన్నారని కూడా నేను అనుకుంటలేను ఇప్పుడున్న సిస్టంలో. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సాయి భాస్కర్, మీరు కన్క్లూడ్ చేసేది. ఇప్పుడు మనము ఒక యూత్ని తీసుకుంటే సమ్వేర్ 10th డ్రాప్ అవుట్, ఇంటర్లో డ్రాప్ అవుట్, ఇట్స్ హోమోజీనస్ గ్రూప్ కాదు ఇది. ఇవన్నీ తీసుకుంటే వేరే క్యాస్ట్ అవన్నీ వాళ్ళ ఆపర్చునిటీ బేస్ వేరే ఉంటుంది. అట్ ది సేమ్ టైము 10th ఇంటర్లోనో 7th డిస్కంటిన్యూ అయిపోతారు. డిస్కంటిన్యూ అయిపోయి ఆ గ్రూప్ ఉంది. తర్వాత రెగ్యులర్ డిగ్రీ స్ట్రీమ్లో పోయినోడికి ఆపర్చునిటీ వేరే ఉన్నాయి. లేదా ఇట్లా పోతే ఇంజనీరింగ్ పోయినోడు ఒకటి, అంటే కొంచెం క్రీమీ ఇట్లా అవుతుంది. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చిన స్ట్రీమ్ అంతా, సోషల్ సైన్స్ స్ట్రీమ్ అంతా, ఐ థింక్ దే ఆర్ నాట్ గెట్టింగ్ యాజ్ మెనీ ఆపర్చునిటీ రివ్యూస్ టు గెట్. ఇంజనీరింగ్కి వస్తుంది, ఆ ఇంజనీరింగ్లో మళ్ళీ సెగ్మెంట్ అయిపోతుంది. క్రీము అంటే ఐఐటి అంటే ఒకటి, అట్లా సెగ్మెంట్ అయిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే ఎకానమీ దీన్ని సెగ్మెంటే, అంటే ఒక విధమైన ఫ్రాగ్మెంట్ చేస్తుంది. అంటే అలా చేయొద్దని, అంటే క్రిమిలేయర్ తీసుకొని పెద్ద సాలరీ ఇవ్వద్దని చెప్పడంలా, కానీ ఈక్వల్ ఆపర్చునిటీ జరగాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, డిస్కౌంట్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సెకండ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం. చిన్న ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ అవి జరగలేదు, ఎక్కువ జరగలేదు చేయడము. వాళ్ళకి స్కిల్లింగ్ చేయడము, అంటే స్కిల్లింగ్ అనేది యూనివర్సిటీ అయిపోయినాడు ఎక్కడ పోయి కోర్సులు చేయడమే కాదు, కానీ డిఫరెంట్ లేయర్స్లో లెఫ్ట్ అవుట్, అంటే 10th నుంచో 7th నుంచో ఎక్కడ లెఫ్ట్ అయిన వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడ ఎవరెవరు అంటే అంత ఈక్వల్ లేం కదా. అంటే రీబిల్డింగ్ దెమ్సెల్స్, ఆ రీబిల్డింగ్ ప్రాసెస్కి స్పేసెస్ లేవు.
అంటే వాడికి వచ్చింది నాకు రాలేదంటే యూ ఆర్ డిప్రెషన్, లేదా ఫెయిల్ అయినా డిప్రెషన్. అంటే బేసిక్లీ అండ్ దెన్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ రాంగ్ సొసైటల్ గుడ్ కంటే సొసైటల్ బ్యాడ్కు మూవ్ అవుతున్నావు. ఒకటేమో హానరోరియం అనేది ఒకటి ఉంటుంది, ఇన్కమ్ అనేది, హానరోరియం అనేది, దట్ ఇస్ వన్ కేటగిరీ. బట్ బియాండ్ దట్ ఇన్ ద సిస్టమ్, ఓవరాల్ సిస్టమ్ కూడా వాట్ వీ హ్యావ్ టు డెవలప్ ఈజ్ హ్యూమానిటీ బేస్డ్ అంటాం కదా. మీరు అన్నట్టు ఇఫ్ సంబడి ఈజ్ ఎన్ ఇంజనీర్ ఆర్ సంబడి ఈజ్ ఫ్రమ్ సో అండ్ సో ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ డిజర్వింగ్ మోర్ రెస్పెక్ట్ అండ్ పొజిషన్ అండ్ ఆనరోరియం అని అంటే లాజికల్గా. యాక్చువల్గా it doesn't mean that that person is having the highest humanity. If that thing is really making him a human being, then really I agree. See, here our valuation of a person is based on other things, other values, not on the humanity. And is the only creature on this earth which can understand even a stone. Non-related things also they can understand. Means like animal kingdom gani, plant kingdom gani, and also human beings. This is the humanity la biggest thing. Social అంటే బేసిక్ గా it goes beyond, not just social. మళ్ళీ సోషల్ సొసైటల్ కనెక్ట్ అంటున్నా నేను. సొసైటల్ లా కూడా బ్రాడర్ బియాండ్ ఎన్వైరన్మెంట్ కానీ బిగ్గర్ థింగ్స్ ఉంటాయి కదా. అది ఉన్న, అందుకే ఇప్పుడు లార్జర్ ఎంగేజ్మెంట్ కావాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ అనేది కాకుండా లార్జర్ ఎంగేజ్మెంట్ అంటే యూత్ని యూ హావ్ టు ఎంగేజ్ ఇన్ లార్జర్ ప్రాసెసెస్. అంటే అది ఎలక్ట్రల్ ప్రాసెస్ కావచ్చు, అది ఎకనామిక్ ప్రాసెస్ కావచ్చు, పొలిటికల్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆ యూత్ని ఎంగేజ్మెంట్ జరగనంత వరకు, యూత్కి ఎంగేజ్ చేయకపోతే ఎడ్యుకేట్ చేసాము యూ హ్యాస్ టు గెట్ జాబ్ కాదు. ఈ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఎంటైర్ సొసైటల్ ప్రాసెస్, సొసైటల్ ఎకానమీ. అటువంటి ఎంగేజ్మెంట్ జరగడం లేదు ఇప్పుడు. అంటే ఒకప్పుడు నేను లోకల్ ఎకానమీలో ఉన్నప్పుడు నేను పుట్టినరోజు నుంచి మా ఫాదరు ఫీల్డ్లో ఉంటే భోజనం తీసుకెళ్ళడం నుంచి బర్డ్స్ వస్తుంటే నర్సరీ పెట్టిన బర్డ్స్ వస్తుంటే డబ్బా కొట్టేంత వరకు అంటే అసిమిలేటెడ్ యువర్ సెల్ఫ్. అంటే అది ఇప్పుడు చైల్డ్ లేబర్ అంటామేమో తెలియదు కానీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండేమో, అలానే సొసైటీకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు నో మోర్ లోకల్ ఎకానమీ ఆపరేట్ చేయలేదు అనుకున్నా కానీ అంటే ఈవెన్ అడోలసెంట్ పాలసీలో ఉంది అది, అంటే బీజేపీ వచ్చిన తర్వాత కానీ, బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్. అంటే నేను లార్జ్లో ఏమంటున్నా అంటే ఎంగేజింగ్ యూత్, తర్వాత అడ్రస్సింగ్ గ్యాప్స్. నేను చెప్తున్నట్లు ఇట్లా ఎక్కడో డిస్కంటిన్యూ అయిపోతానో, ఏదో కారణం వల్ల ఏదో అయితేనో వాళ్ళని చూడాలి. లేకపోతే సొసైటల్ గుడ్ కంటే బ్యాడ్ జరుగుతుంది. అలానే మనం ఏదైతే మనము మన దగ్గర ఏమంటున్నాము యంగ్ ఇండియా ఏదో అంటున్నాం కదా, అంటే వీ వాంట్ టు క్యాపిటలైజ్ ఆన్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ యూత్ అనేది, అది మిస్ అవుతుంది. క్యాపిటలైజ్ అంటే ఏంటి అంటే మన వాళ్ళందరినీ డెవలప్ చేసి అమెరికాకు పంపించడం కాదు. they have to be effectively used to use them in our economic growth development. So therefore I think we have to make those investments. So policyని ఏదో ఒక దాని కాపీ కూడా అయి కాదు. I think we need to think revamp. I am still talking గవర్నమెంట్ చేంజ్ అవుతున్నాయి, మేము అది చేస్తూ ఉంటాం. యూత్కి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏదో 2,000 ఇస్తాము 3,000 అని ఎలక్షన్లు అడుగుతున్నారు, ఇస్తామంటున్నారు. కానీ విల్ దట్ హెల్ప్? దానికంటే మీరు చెప్పినట్లు సేఫ్టీ నెట్స్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఎక్కడో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్స్ప్లోరేటరీ ఫుడ్ కాస్ట్ వాళ్ళు ఏది ఎక్స్ప్లోర్ చేయాలంటే దానికి అవకాశం ఇవ్వడం, అట్లా వాళ్ళు ఎంగేజ్ చేయని వాళ్ళు. మీరు చెప్పిందంత ఎంగేజ్మెంట్ ప్రాసెసే. నువ్వు ఎప్పుడైతే సొసైటీలో ఎంగేజ్ అవుతావో, ఈ సొసైటీలో ఎక్కడ నేను ఫిట్ అవుతాను, ఏ యాక్టివిటీలు ఫిట్ అవుతాను, ఎందుకు ఉపయోగపడతాను, నాకేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనే రకమైన లైఫ్ని డిజైన్ చేసుకునే అవకాశం వస్తుంది. అది ఎసెన్షియల్ వీఆర్ టాకింగ్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ టు డిజైన్ ది లైఫ్. స్టాన్ఫర్డ్లో ఒక కోర్సే ఉంది, వాళ్ళు కాలేజ్ అయిపోయిన వెంటనే దేర్ ఇస్ 6 week కోర్సు సేయింగ్ దట్ లైఫ్ డిజైన్ ప్రోగ్రామ్. అంటే వాడికి నువ్వు ఎట్లా ఆలోచించి ఎంతసేపు విజన్ కాదు మాట్లాడేది. విజన్ మనం విజన్ లేకపోతే నాకు లైకింగ్ ఉంది, నేను లైకింగ్ కాదు, నువ్వు ఎన్నుకున్న దాని మీద లైకింగ్ రావాలి. ఆ కోర్సులో అది చెప్తుంది.
కాబట్టి ఐ థింక్ మన యూత్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకునేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పాలసీసు, మన వ్యవస్థలు, సేఫ్టీ నెట్స్ కూడా ఏదో 2000 ఇస్తాము ఎలక్షన్లు చెప్పేది కాదు, కానీ మీరు చెప్పినట్లు బ్రాడర్ థింకింగ్ చాలా అవసరం ఉంది. అలానే నేను అనుకుంటుంది, మనం ఎన్జిఓ కంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్ అ లాంగ్ ఎన్జిఓస్ కూడా వెరీ లిమిటెడ్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకో యూత్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయని వాటి మీదే చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ చేశారు, ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ యూత్ని ఓన్లీ కాలేజీ ఎడ్యుకేషన్గా పరిమితం చేసాం, కానీ వాళ్ళను సొసైటీలో అంతర్భాగం చేసి అంటే ఇంటిగ్రేట్ చేసి వాళ్ళని మన నెక్స్ట్ జనరేషన్ ప్రాసెస్లో బిల్డ్ చేయడానికి వాళ్ళని రీబిల్డ్ చేసే దిశగా మనం ఎఫర్ట్స్ పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్జిఓస్, గవర్నమెంటు, ప్రైవేట్ ప్లేయర్స్, సిఎస్ఆర్స్ అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ది సొసైటీస్ యాక్ట్, నథింగ్ బట్ దేర్ ఎన్జిఓస్. ఎన్జిఓ అంటే ఓన్లీ ఫీజులు తీసుకొని చదువు చెప్పడం కాదు, దే ఆర్ ఇన్ ఏ బిగ్గర్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మరి యూత్కి బియాండ్ జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ మార్క్స్, వై దే ఆర్ నాట్ డన్ దిస్ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్ వేర్ ఎన్జిఓస్ ఆర్ డూయింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబరు బికాస్ ఆఫ్ ఎన్జిఓ మూవ్మెంటే కదా కంప్లీట్ అయ్యింది, జీరో అయ్యింది కదా. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ నౌ చైల్డ్ లేబర్ అని లేదు. లిటరసీ మూవ్మెంట్ అట్లనే అయ్యింది. అప్పుడు ఇంటింటికి రాత్రిపూట కూర్చోటి చదువులు చెప్పుడు అయ్యింది కదా. అట్లనే స్వచ్ఛ భారత్ యాజ్ ఎ మిషన్ అవుతున్నది ఫర్ ఎగ్జాంపుల్. సో సమ్వేర్ ఈవెన్ యాజ్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బై నేమ్, సో కాల్డ్ సొసైటీస్, ఐ థింక్ దే ఫెయిల్డ్ ఏ లాట్. అఫ్ కోర్స్ మనకు యూత్ ఇప్పుడు హయ్యెస్ట్ ఉన్న దేశం, మోస్ట్ యూత్ఫుల్ కంట్రీ ఇస్ ఇండియా. సో వాట్, వేర్ వీ హ్యావ్ ద ఛాన్స్ టు ఇంపాక్ట్ గ్లోబల్లీ బికాజ్ యూత్ ఈజ్ ఎనర్జీ. అండ్ దేర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ దే డోంట్ హ్యావ్ యూత్. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీలా నౌ ద గవర్నమెంట్ షుడ్ థింక్ హౌ అవర్ యూత్ విత్ దేర్ వ్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ and the value system that they bring from their families, their cultures, their traditions, ఇవన్నీ కలుపుకొని ఫ్యూచర్కి ఎట్లా వీళ్ళు చేయగలుగుతారనేది దే షుడ్ ఎక్స్ప్లోర్ అండ్ దే షుడ్ వర్క్ ఇన్ దిస్ రిగార్డ్. బేసిక్గా 3 పాయింట్ లాస్ట్, హ్యావింగ్ యూత్, బట్ బీయింగ్ అంటే ఈ ఉన్న యూత్కి దే నీడ్ టు హ్యావింగ్ సమ్ స్కిల్స్, సమ్ దిస్ థింగ్, అండ్ దెన్ డూయింగ్ ఫర్ దెమ్ and making them to do for our society. These are the things. Having, being and doing are very critical in this entire policy I am telling. మీరు చెప్పిన దాన్ని బట్టి సమ్అప్ చేయాలంటే ఐ థింక్ హ్యావింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, దెన్ బీయింగ్, దట్ ఈస్ that being, and then making them doing. These things are important, and our policies, entire thing should revolve around that, I think. Thank you. Thank you very much, Narasimha Reddy again for this wonderful discussion on youth. Thanks for opportunity. నేను యూత్ కాదు కానీ యూత్ గురించి మాట్లాడాను. I think we experienced our own turns, but now this is a new emerging domain. Thank you very much.